నమస్తే బాబాయ్. నమస్తే. మీరేం చేస్తుంటారు? కూలి చేసుకుంటున్నాం. ఇప్పుడు ఎలక్షన్‌లు వస్తున్నాయి కదా! ఎలక్షన్‌లో ఎవరొస్తారు? చంద్రబాబు, జగన్ గారా? ఇప్పుడు ఎవరు మేలు చేశారంటారు? జగను. జగన్. జగన్ వల్ల మీకు మంచి జరిగిందా? జరిగింది. మాకు పెన్షన్ కూడా వచ్చింది ఈయన గురించి. ఎంతవరకు? 3000 పెన్షన్ ఇచ్చినాడు ఈయన. ఆ! అప్పుడు ఇచ్చినప్పుడు పడి 10,000, 20,000 ఖర్చు పెట్టి ఉరివే లేకుండా కూర్చా. హ్మ్. ఇప్పుడు ఈయన వచ్చినాక ఇప్పుడు 5 ఏళ్ళకో ఆ! ఇచ్చినాడు స్వామి. మరి జగన్ గారి వల్ల ప్రభుత్వం బాగుందంటారా మీకు? ఇప్పుడు బాగానే ఉంది. మరి దాని గురించి ఈసారి ఎవరిని గెలిపిస్తారు మీరు? జగన్ గెలిపించాల మీరు మేము. జగన్ గెలిపిస్తారా? నమస్తే. మీరేం చేస్తుంటారు? వర్క్ చేస్తాను. ఇప్పుడు ఫ్యాక్టరీ. ఎలక్షన్‌లు వస్తున్నాయి కదా! హ్మ్. ఈ ఎలక్షన్‌లో ఎవరొస్తారనుకుంటున్నారు? చంద్రబాబు జగనే. ఎందుకంటారు? జగనే నమ్మకం. అది దేనికి? నేనున్నా మీరున్నానన్నాడు గదా! ఆ! ఆ! ఆయనే మా నమ్మకం. మీకు ఎంతవరకు మంచి జరిగింది జగన్ గారి వల్ల? బాగా జరిగింది. నవరత్నాలు చేసినాడు కదా! ఆ! ఇంకా చేస్తాడు. పిల్లకాయలకు విద్యా దీవెనలు ఉన్నాయి. అన్నీ ఉన్నాయి. కాలనీలు కట్టించినాడు. మాకన్నీ మంచి చెడ్డ చేసినాడు కాబట్టి ఆయనే మాకు అన్నీ. మరి నెక్స్ట్ మీకేమైనా ఇది పథకాలు కూడా వస్తున్నాయా? వస్తున్నాయి. రైతు భరోసా పడింది. అన్నీ మంత్లీ ఉద్యోగ పడినాయి. విద్యాదేవి పడినాయి. అన్నీ పడినాయి. ఇబ్బంది లేదు. మాకు టయానికి అన్నీ అందుతున్నాయి కాబట్టి ఆ! అన్నీ బాగా సౌకర్యంగా ఉన్నాయి కాబట్టి జగన్‌కే మా ఓటు. మరి జగన్ గారి అభివృద్ధి గాని, పరిపాలన ఏం బాగుండట్లేదు, ఏం చేయట్లేదు అంటున్నారు. అంటారు గిట్టినోళ్ళు 70 అంటారు. ఇప్పుడు మేము గూడా ఉంటాము. చంద్రబాబుని విమర్శిస్తాము. రేపు నేను చంద్రబాబు టీడీపీ లేకపోతే జగన్‌ని విమర్శిస్తా. అది మామూలే కదా రాజకీయం. ఆ! అది మామూలే. ఈ మధ్య ఆయన పవన్ ఆయన కొత్తగా వచ్చినాడు. హ్మ్. జనసేన మాది ఇంతున్నాయి చెప్పులు చూపిస్తాడు, గుడ్లేసుకొని కొడతానంటున్నాడు. ఆ! అవన్నీ పోతే రాజకీయం అనేది అదే. మరి అన్నీ పవన్ కళ్యాణ్ గారు వదులుకొని జగన్ గారిని పాతాళానికి తొక్కేస్తా అంటున్నారు కదా! తొక్కని. తొక్కేవాడు ఉంటే వాళ్ళ ఆయన ఉన్నప్పుడే తొక్కుండాల. అవును. వాళ్ళ ఆయన తొక్కనప్పుడు ఈయనేం తొక్కేదా? ఈ పులిబిడ్డ కదా! ఆహా! హ్మ్. చంద్రబాబు అధికారంలో రాగానే జగన్ కంటే అభివృద్ధి గాని, పరిపాలన ఇంకా బాగా చేస్తా అంటున్నారు. మీరేమంటారు? చేసి జనాలు నమ్మద్దా? 14 ఏళ్ళు నమ్మలేదు. ఇంగ నెక్స్ట్ నాకొక ఛాన్స్ ఇయ్యండి అంటే ఇంక వయసు అయిపోయినోడు ఏం చేస్తాడని నమ్మకం. మరి కానీ షర్మిల గారు కాంగ్రెస్‌లో చేరారు. దానివల్ల జగన్ గారికి ఎఫెక్ట్. కాంగ్రెస్ అంటే షర్మిల అంటే అది అది చెప్పకూడదు. వద్దు. అంటే ఆయన జగన్ సొంత చెల్లెలే కదా! అదే చెప్పకూడదని చెప్పేది. మరి ఈసారి కాకపోతే వైసీపీ ప్రభుత్వం గెలుస్తుందా? బాగుంది. మా పక్కంతా వేసారే. ఈసారి కాకపోతే గెలుస్తుందంటారా వైసీపీ? గెలుస్తారని మా నమ్మకం. ఎన్ని సీట్లు వస్తాయనుకుంటున్నారు? చెప్పలేము 75 వచ్చినాయని ఇప్పుడు సర్వేలో 75 ఉంది కదా! ఆ! నా నమ్మకం ఒక 80, 90 దాకా రావాల. హ్మ్. చూద్దాం. మీకు ఎమ్మెల్యే ఎవరు? మా ఎమ్మెల్యే ఇప్పుడు ఇంతకుముందు ఎంఎస్ బాబు ఉన్నాడు. రమేష్ బాబు గారు ఏమైనా ఇప్పుడు పరిపాలన సునీల్ కుమార్‌కి ఇచ్చినాడని చెప్తున్నారు. ఇంతకుముందు సునీల్ కుమారే ఉండింది మాకు. హ్మ్. మళ్ళీ ఎంఎస్ బాబుకి ఇచ్చినారు. సునీల్ కుమార్ కూడా మంచి వ్యక్తే. ఆ! కాకపోతే ఇంకా రాలా అతను. నిలబడ్డారు. సీటుకి వస్తాడు. వస్తాడింక. వచ్చి మరి గెలిపిస్తారా సునీల్ కుమార్ గారిని? అయ్యా! డెఫినెట్‌గా. ఓకే. అంటే ఎందువల్లంటే మాకు ఉన్నాడు కాబట్టి ఒక నమ్మకం వస్తాడు అని. ఓకే బాబాయ్. సే మీరేం చేస్తుంటారు? నేను కల్టివేషన్ ఫర్ పాలిటిక్స్. ఇప్పుడు ఎలక్షన్‌లు వస్తున్నాయి. ఎలక్షన్‌లో ఎవరొస్తారు? చంద్రబాబు, జగన్ గారా? జగనే ఎందుకంటారు? అన్ని సౌకర్యాలు చేస్తున్నాడు కదా! వీకర్ సెక్షన్ అంతా చాలా హ్యాపీగా ఉండదు. హ్మ్. మరి జగన్ గారి ప్రభుత్వంలో ఎలా ఉందంటారు? బ్రహ్మాండంగా ఉంది. మరి సంక్షేమ పథకాలు అని గాని ఎలా అందుతున్నాయి? అన్నీ బాగున్నాయి. వాలంటీర్ ద్వారా బాగా అందుతుంది. మరి జగన్ గారి అభివృద్ధి గాని, పరిపాలన గాని ఏం చేయట్లేదని అంటున్నారు. మీరేమంటారు? కలిసి దానికి ఏం చేస్తాం? వ్యతిరేకంగా ఉండేవాడు మంచి చెప్పలేదు, చెడ్డే చెప్తాడు కదా! నీ పైన నాకు కోపం ఉంటే నేను చెప్పేది నీ పైన వ్యతిరేకత కానీ మంచి చెప్పను. అంతే కదా! 80% మంచిది, 20% ఉంటది ప్రతి మనిషిలో వీక్‌నెస్. హ్మ్. కొన్ని లోపాలు ఉంటాయి. చంద్రబాబు గారు అధికారంలోకి వస్తే జగన్ కంటే ఇంకా బాగా అభివృద్ధి చేస్తా అంటున్నారు. ఆయన 14 ఏళ్ళు ఉన్నాడు కదా! ఆ! ఉమ్మడి రాష్ట్రంలో 10 ఏళ్ళు ఉన్నాడు. సెపరేట్‌గా 5 ఏళ్ళు ఉన్నాడు కదా! ఏమి చేసినాడు? నేను పలానా చేసినాను చెప్పమని చెప్పు ఆయన్ని. పర్సనల్‌గా జగన్ మాట్లాడుతున్నాడే గాని, నేను ఈ పని చేసినాను, నేను ఈ పని చేస్తాను అని చెప్తున్నాడా? లేదు చెప్పేస్తాడు, ఆవిడ చేతులు ఎత్తేస్తాడు ఆఫ్టర్ ఎలక్షన్. మేనిఫెస్టోలో పెడతాడు. మళ్ళీ నేను ఆడ చెప్పలేదు అంటాడు. అది సహజంగా చూసిందే కదా మనం. హ్మ్. మరి టీడీపీ, జనసేన, బీజేపీ కలిసి వస్తున్నాయి గదా! దానివల్ల జగన్ గారికి ఏమైనా ప్రాబ్లమ్ వస్తుందా? ప్లస్సే మైనస్ ఏమి లేదు. ఏం లేదంటారా? ఎందుకంటారు? బీజేపీ కలిసిన వాళ్ళు ముస్లిమ్స్ ఎవరు లేరు. హ్మ్. ఈ టికెట్ డిస్ట్రిబ్యూషన్ వచ్చి ఎక్కడ చూసినా హ్మ్. కాంట్రవర్సీ వచ్చేసింది. ఎక్కడ గొడవలు. ఆ! ఇప్పుడు అనౌన్స్ చేసినారు మనోళ్ళు. ఇప్పుడే అనౌన్స్ చేసినాడు జగన్ ఈరోజు. ఎక్కడైనా కాంట్రవర్సీ ఉంది, ఎక్కడైనా గొడవలు ఉన్నాయా? ఆ! ఎక్కడ ఏ జిల్లాలో గొడవలు లేవు టీడీపీలో, జనసేనలో. ఉంటాయి. యాడైనా ఉంటాయి గదా! ఇది తక్కువ. జగన్ పార్టీలో తక్కువ ఉన్నాయి, అక్కడ ఎక్కువ ఉన్నాయి. మరి సిరిమిల గారు కాంగ్రెస్‌లో చేరారు గదా! ఆ, దానివల్ల జగన్ గారికి ఎఫెక్ట్ ఎంత? అదేమి లేదు. కాంగ్రెస్ మర్చిపోయినారు జనాలు.
అంటే సొంత చెల్లెలు ఇప్పుడు పార్టీని చెల్లెలా అన్నాను ఇప్పుడు వివేకానందుడు పోటీ చేసినాడు విజయం పైన. ఏం జరిగింది? ఓడిపోయారు. ఆ? ఓడిపోయారు. విజయం పాలిటిక్స్‌లో ఫస్ట్ వచ్చిందామె. వివేకానంద రెడ్డి ఫ్రమ్ ది బిగినింగ్ నుంచి ఎంపీ, ఎమ్మెల్యే, మినిస్టర్‌గా ఉన్నాడు. యాజ్ ఎ మినిస్టర్‌గానే కంటెస్ట్ చేసినాడు ఆయన. కానీ ఏమైంది? డిపాజిట్ రాలా. మరి ఈసారి వైసీపీ గెలుస్తుందంటారా? 100%. ఎన్ని సీట్లు వస్తాయి అనుకుంటున్నారు? మేము 130 లెక్కేసుకున్నాం. మరి మీకు ఎమ్మెల్యే ఎవరు? మాకు ఇప్పుడు సుజనీలు లాస్ట్ టైం బాబు ఉన్నాడు, ఎంఎస్ బాబు. ఇప్పుడు సునీల్ కుమార్ గారిని గెలిపిస్తారా? డెఫినెట్‌గా గెలుస్తారు. రామారావు వచ్చినప్పుడేం పర్వాలేదు, ఉహు. 2 రూపాయలు బియ్యం పెట్టినాడు, మంచి పని చేసినాడు. ఉమ్. ఆయన పోయినాక చంద్రబాబు నాయుడు వచ్చినాడు. ఆ 2 రూపాయల బియ్యాన్ని ఏం చేసినాడంటే 5.5 రూపాయలు చేసినాడు. ఉమ్. చేసింది ఏమీ లేదు. మళ్ళా ఆఖరికి ఈయన గెలిచినప్పటికీ వైఎస్ రాజశేఖర రెడ్డి మంచి ప్రతి ఒక్కరికి లోన్లు దోసినాడు, చాలా మంది బాగా బతుకున్నారు. అయినా బాగానే చేసినాడు. ఉమ్. నువ్వు వచ్చి మాకు ప్రభుత్వంలో చేసి నీ పని చేసినావు కానీ నువ్వు మంచి పని చేసింది ఏమి లేదు. ఉమ్. అదే నువ్వు 5.5 రూపాయలు బియ్యం చేయకుండా అదే 2 రూపాయల బియ్యంతో పెట్టి రూపాయి బియ్యం పెట్టినాడు. ఇప్పుడు ఈయన ఇప్పుడు ఆఖరికి ఉచితంగా ఇస్తున్నాడు బియ్యం. ఉమ్. ఎవరు మంచి వాళ్ళు అనుకోవాలి మనం? ఎవరు మా భేద సాధకి ఎవరు మేలు చేస్తే వాళ్ళు మంచి అనుకుంటాం. అది మా మరి మీకు పరిస్థితి. జగన్ గారు మంచి చేశారంటారా? ఉమ్? జగన్ గారు మీకు మంచి చేశారు. ఇబ్బంది లేదు. ఎంతవరకు మంచి చేశారు? మాకు ఏది మాకు జరిగిన కాడికి పొట్టకాడికి బియ్యానికి కానీ ఏదానికి కానీ మనకేం లోటు పట్టలేదు లేదు. మరి మీకు ఉచితం పథకాలు ఇస్తున్నాయా? ఉచితంగా బియ్యం ఇస్తున్నాడు, డబ్బులు తీసుకోలేదు, బియ్యం వేస్తున్నాడు. దానికి మించి ఏం కావాలా? కాలనీలు అంటే కాలనీలు ఇండ్లు బాగా లేకుండా ఇస్తున్నాడు. ఏ ఒక్కదానికి ఇబ్బంది లేకుండా ఆరోగ్యశ్రీ కార్డు కింద ఓకే. కాగితం దానికి ఉండి కూడా అన్ని చేస్తున్నారు. ఏం మాకు లోటు పట్టడం లేదు. అధికారం రాగానే జగన్ కన్నా ఇంకా అభివృద్ధి కానీ పరిపాలన బాగా చేస్తా అంటున్నారు, మీరేమంటారు? మాకు చేతిగా తెలిసి చేయకనే మన మాట చెప్పేది. చేయలేదంటారా? ఏం చేయలేదంట ఇంతకు ముందు కానీ. ఇలా మరి ఇప్పుడు టీడీపీ, జనసేన, బీజేపీ కలిసి వస్తున్నాయి కదా, దాని వల్ల జగన్ గారికి ఏమైనా ఎఫెక్ట్ పడుతుందంటారా? ప్రాబ్లం అవుతుందంటారా? ఎవరికి? జగన్ గారికి. ఆ. గెలుస్తారంటారా గెలవరంటారా? ముగ్గురు కలిసి వచ్చిన గ్యారెంటీ గెలుస్తాడు గెలుస్తారా? ఖచ్చితంగా. ఎందుకు మీకు అంత నమ్మకం? ఆ నమ్మకం ఆయన చేసినాడు కాబట్టి ఆ నమ్మకం ఉండాలి. ఆయన మంచి పనులు చేసినాడు కాబట్టి నమ్మకం ఉండాలి. మరి సిరిమల గారు కాంగ్రెస్ లో చేరారు కదా, దాని వల్ల జగన్ గారికి ఎఫెక్ట్ పడుతుందంటారా? ఏం కాదు. ఏం కాదు. మరి ఈసారి వైసీపీ గెలుస్తుందా? గ్యారెంటీ. ఎన్ని సీట్లు వస్తాయి అనుకుంటున్నారు? ఎన్ని సీట్లు వస్తాయి? వస్తాయి. ఇప్పుడు వచ్చినాయి ఎన్ని ఓపెన్ సీట్లు వచ్చినాయి, దాంట్లో ఒక సీట్ దగ్గర గెలిచిపోతాడు. ఇబ్బంది లేదు. ఎమ్మెల్యే ఎవరు? ఎమ్మెల్యే సునీలే. మరి ఆయన గెలిపిస్తారా?